జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మహిళా నాయకత్వంపై భారత్కున్న విశ్వాసం మరోసారి రుజువైంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన ఈ విప్లవాత్మక చట్టం లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకి 33% సీట్లని రిజర్వ్ చేయనుంది. దేశంలోని అత్యున్నత శాసన వ్యవస్థల్లో ట్రాన్స్ఫర్మేటివ్ జెండర్ బ్యాలెన్స్ సాధించేందుకు ఈ చర్య తలుపులు తెరిచింది. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య 82 కాగా బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 181కి పెరగనుంది. ఇది జాతీయ నిర్ణయాధికారంలో మహిళల దృక్పథాన్ని గణనీయంగా పెంచనుంది. అలాగే ఈ బిల్లు ఢిల్లీ అసెంబ్లీ సీట్లలో 3వ వంతుని మహిళలకి రిజర్వ్ చేసింది. ఈ మేరకి రాజధాని పాలనలో వారికే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించనుంది. అయితే త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలు జరగనుండగా మహిళా బిల్లు అంశం బీజేపీకి లాభం చేకూర్చగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని నేపథ్యాలకు చెందిన మహిళా నాయకుల విభిన్న ప్రాతినిధ్యాన్ని ఈ బిల్లు ప్రోత్సహించనుంది. ప్రణాళికాబద్ధమైన రొటేన్ ద్వారా 15 ఏళ్ల పాటు దశల వారీగా రిజర్వేషన్ అమలు కానుంది. అయితే ఈ సంస్కరణ 2027 ఎన్నికల నుంచే వర్తిస్తుందని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ కసరత్తు, రిజర్వ్డ్ స్థానాల కేటాయింపునకి సంబంధించి ఎన్నికల కమిషన్కి ఇది తగినంత సమయం ఇవ్వనుంది. ఈ లోక్సభలో మహిళా బిల్లుకి అనుకూలంగా 454 ఓట్లు నమోదయ్యాయి. కేవలం 2 ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారు. ఏదైనా పార్టీ శ్రేణులకి అతీతంగా మహిళా సాధికారత కోసం అపూర్వమైన ఏకాభిప్రాయాన్ని సమీకరించడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. ప్రముఖ మహిళా రాజకీయ నాయకులు సైతం ఈ బిల్లు ఆమోదం పొందడానికి చారిత్రాత్మకమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇది భారతీయ మహిళల జ్ఞానం, సామర్థ్యాలని గౌరవిస్తుందని పేర్కొన్నారు. శౌర్యం, జ్ఞానం, శ్రేయస్సు, ధర్మం, పోషణ స్వరూపులైన దేవిక స్త్రీ లేదా స్త్రీ శక్తులని గౌరవించే గొప్ప వారసత్వం భారత్కి ఉంది. పవిత్ర గ్రంథాలు సైతం దుర్గా, లక్ష్మి, సరస్వతి వంటి దేవతలని కీర్తిస్తాయి. సుమంగళి పూజ వంటి ఆచారాలు స్త్రీలింగ దైవత్వాన్ని గౌరవిస్తాయి. మన ప్రాచీన గ్రంథాలు ఎప్పుడూ స్త్రీలని దైవిక శక్తిగానే ప్రస్తావించాయి. దేవి పురాణం సైతం దేవి లేదా దైవిక స్త్రీ శక్తిని సర్వశక్తివంతమైన సృష్టికర్తగా, సమాజానికి నైతిక ఉదాహరణగా కీర్తిస్తుంది. మార్కండేయ పురాణంలోని శ్లోకాలు స్త్రీలు స్వయంగా దేవి వ్యక్తీకరణలని పేర్కొంటున్నాయి. మనుస్మృతి స్త్రీలని పూజించడం, గౌరవించడాన్ని ఆదేశిస్తుంది. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దైవత్వం ఉంటుందని, వారిని అగౌరవపరిచే చోట సత్కార్యాలు ఫలించవని చెప్తుంది. నవరాత్రుల్లో దేవి పూజ, కన్యా పూజ వంటి రోజువారీ ఆచారాలు దైవత్వానికి సంబంధించి స్త్రీ లక్షణాలని ఆరాధిస్తాయి. చారిత్రాత్మకంగా భారతదేశం అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి వంటి ప్రముఖ మహిళా పాలకులని కలిగి ఉంది. వారు తమ సామ్రాజ్యాలని స్థిరత్వం, అభివృద్ధి వైపు నడిపించారు. వారి వారసత్వాలు సైతం అపారమైన పాలనా బాధ్యతలని భుజాలకెత్తుకునే మహిళల సామర్థ్యాన్ని రుజువు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే మోదీ నాయకత్వంలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం స్త్రీ జ్ఞానం, వారి పాలనలో అధికారం పట్ల భారత్కున్న గౌరవాన్ని కొనసాగింపుని సూచిస్తుంది. బీజేపీ ప్రభుత్వం పార్టీలకి అతీతంగా రాజకీయ నాయకత్వంలో మహిళల ప్రాధాన్యతని గుర్తించింది. ఇది దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేయడంలో భారతదేశ మహిళా శక్తిలో దాగున్న సామర్థ్యాన్ని దేశ ప్రగతికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇదిలా ఉంటే త్వరలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం 5 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ చారిత్రాత్మక నిర్ణయం ఈ 5 రాష్ట్రాలకి చెందిన 7.8 కోట్ల మంది మహిళలకి భవిష్యత్తులో తమ రాజకీయ భాగస్వామ్యానికి భరోసా ఇస్తోంది. నిర్ణయాధికార సంస్థల్లో మహిళలు గణనీయమైన సంఖ్యలో పాల్గొంటారని హామీ ఇచ్చినప్పుడు అది పౌరులందరికీ గౌరవం. వారి స్వరం ప్రజాస్వామ్య నైతికతని గణనీయంగా అభివృద్ధి చేస్తుంది. ఈ చారిత్రాత్మక చట్టం ప్రధాని మోదీ శాశ్వత వారసత్వాల్లో ఒకటిగా నిలుస్తుంది. భారత్లోని మహిళలని గృహిణుల నుంచి దేశాన్ని నిర్మించే నాయకులుగా మార్చుతుంది. ఏదేమైనా దశాబ్దాల నాటి బిల్లుకి మోక్షం కలిగించడంలో బీజేపీది ప్రధాన పాత్ర. కాబట్టి త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ అంశం ఆ పార్టీకి ఖచ్చితంగా మైలేజ్నివ్వనుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.